దేవునికి స్తోత్రములు. అందరూ బాగున్నారండి. మన రక్షకుడైన క్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రేమ అమూల్యమైనది. ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు 36 అధ్యాయము 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగచేయుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ స్థితి మొదట కంటే ఇప్పుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతున్నాను అంటున్నారు ఆయన. మునుపటి కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను, హెచ్చించేదను, గొప్ప చేయదను. అయ్యో ఇంక నా స్థితి ఇంతేనేమో, అమ్మో నేనేమైపోతానో, ఈ కష్టంతోనే నా జీవితం ముగిసిపోతుందా? లేదు బిడ్డ, ఈ కష్టంతో నీ జీవితం ముగిసిపోదు. నీకు ఇంకా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు దిగి రాబోతున్నాయి. ప్రభు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. నీవెంత మాత్రం అధైర్యపడే పని లేదు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు మాటిస్తున్నారు. మునుపటి కంటే నేను నిన్ను హెచ్చిస్తాను, అధికంగా ఆశీర్వదిస్తాను అంటున్నటువంటి దేవుడు. నీ స్థితిని నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకో. ఒకవేళ ఆత్మీయంగా నువ్వు చల్లారిపోతున్నావా, ప్రార్థించలేకపోతున్నావా? నీ దేవుడిని నుంచి కోరుకునేది నీ హృదయం నాకు ఇమ్మో అని దేవుడు అడుగుతున్నారు. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ప్రియబిడ్డ, దేవాతి దేవునికి నీవు భయభక్తులు కలిగి ఉండు. నీవు దీవింపబడతావు, హెచ్చింపబడతావు, నీ వృద్ధి పొందబోతున్నావు. నీ స్థితి ఘనతగా ఎంచబడబోతుంది. నిన్నందరూ కూడా అవమానపరుస్తున్నారా? అయితే దేవుడు నిన్ను ప్రత్యేకముగా ఆశీర్వదించబోతున్నారు. భయపడే పని లేదు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభు. మాట ఇచ్చేటప్పటికి నరుడు కాదునైనా మునుపటి కంటే నేను మిమ్మల్ని అధికముగా హెచ్చిస్తాను అని మాట ఇస్తున్న దేవా, మాట తప్పని దేవా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. రోగులైతే ముట్టి బాగు చక్కలుండి తీర్చునని. ఎవరి కష్టాలేంటో అందరు హృదయవాంఛలు ఎరిగిన దేవుడు, నీవు తప్ప ఎవ్వరూ లేరు ప్రభా. నీవు అధిక శక్తి కలిగిన దేవుడు. సర్వ ప్రపంచాలకి శాంతి భద్రతలు కలుగునుగాక. గొప్ప దేవ, నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు. సర్వశక్తిమంతుడా, యవన బిడ్డలను కాపాడండి. సమస్త దేశాల్ని మీ భద్రతలు కాపాడండి. వ్యాధి బాధలు తొలగించండి అయ్యా. మీ రాకడ సూచనలు కనబడుతున్నాయి. తప్పనిసరిగా అందరికి సిద్ధపాటి మహింపు శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.